సురేష్ దారి తప్పినప్పుడు దిక్సూచి అతన్ని నడిపింది. క్రీస్తు సిద్ధాంతములో నిలిచియుండువాడే తండ్రిని కుమారుని గలవాడు. అందరికి వందనాలు. పైన చూస్తున్న స్క్రీన్ మీద సీసీ మీద ఒకసారి మీరు క్లిక్ చేస్తే చెప్పే మాటలు మీకు తెలుగులో వస్తాయి, క్లియర్గా అక్షరాలు కనబడతాయి. మీరు సెట్టింగ్లో వెళ్ళి క్యాప్షన్ పైన సెట్టింగ్ గుర్తు ఉందిగా, క్యాప్షన్ నొక్కితే లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. తెలుగు లేకపోతే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. సురేష్ అనే యువకుడు తన ఇంటికి చేరుకోవడానికి ఒక అడవి దాటి వెళ్ళాలన్నమాట. నువ్వు నీ చేతిలో ఒక దిక్సూచి ఇస్తాను, ఆ దిక్సూచి చూపించింది కదా, దాని ప్రకారమే నువ్వు మన ఊరికి మన గమ్యానికి చేరుకో అని చెప్పాడనమాట. తన తండ్రి చెప్పినట్లుగా వెళ్తున్నాడనమాట అడవిలో, ఆ దట్టమైన అడవిలో. అయితే ఒక చోట అతను ఆగి పక్కన చూస్తే ఒక అందమైన ఫ్లవర్ చెట్టు, పెద్ద చెట్టు కనబడింది. ఇదేదో బాగుంది, వెళ్ళి చూద్దామని అక్కడ వెళ్ళాడన్నమాట. అక్కడ వెళ్తే దగ్గర బురద గుంత ఉంది అనమాట. ఆ గుంతలో కూరుకుపోయి అక్కడే ఇరుక్కున్న తర్వాత చాలా ఇబ్బంది పడుతూ మా తండ్రి చెప్పాడు, ఆ దిక్సూచి ఎటు అయితే చూపిస్తుందో ఆ దిక్సూచి ప్రకారము నేను వెళ్తే బాగుండేది, ఇక్కడ నేను పడిపోయాను, నేను ఇక్కడ సమస్యలు ఇరుక్కున్నాను, నేను బురదలో ఇరుక్కున్నాను, నేను బాధపడుతూ ఉన్నాడనమాట. అప్పుడు సురేష్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, రాత్రి ఇంకా చీకటి పడిపోయింది. తర్వాత సురేష్ ఏడుస్తూ తర్వాత ఏదో విధంగా బయటకు వచ్చేసాడనమాట. తర్వాత బయటకు వచ్చేసి ఆ దిక్సూచి దాన్ని పట్టుకొని దాని ప్రకారంగా ఇంటికి చేరుకున్న తర్వాత తను తన తండ్రి చెప్పిన మాట ప్రకారం తను నడిచి ఉంటే ఖచ్చితంగా సకాలంలో నేను గమ్యాన్ని చేరుకునేవాడిని అని చెప్పి తండ్రితో ఈ మాట చెప్పి, తండ్రి నేను ఇంకా ఎప్పుడు నీ మాట జీవ దాటకుండా నేను ఉండను, నేను ఇలా నడిచి పక్క దారి వెళ్ళి నేను త్రోవ తప్పానని తండ్రి దగ్గర వెళ్ళి బ్రతిమలాడి ఇంకెప్పుడు తండ్రి చెప్పిన మాట ప్రకారం వెళ్తాను, కానీ నా ఇష్టం వచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా పక్కదారికి నేను వెళ్ళనని తండ్రితో చెప్పి ఆ రోజు తను తండ్రితో సమాధాన పడ్డాడు. ఆత్మీయ జీవితంలో మనం ఏ బోధ అయితే మనకు నచ్చుతుందో, ఏ బోధ ఎక్కడైతే మనకు ఇష్టంగా ఉంటుందో ఆ బోధన అనుసరించి దాని ప్రకారం సాగితే ఖచ్చితంగా మనం కూడా సురేష్ ఏ విధంగా అయితే ఆ అడవిలో అందమైన చెట్టు చూసి, ఆ ఫ్లవర్ కలిగిన చెట్టును చూసి అక్కడ బురదలో ఇరుక్కున్నాడు, మనం కూడా ఈ లోకం అనే బురదలో ఇరుక్కుంటాం. ఎందుకంటే దేవుని వాక్యం సత్యమైనది, దేవుని వాక్యం సత్యం యథార్థం ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు. యేసు ప్రభు నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, యేసు ప్రభు నమ్ముకుంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే ధనవంతులు అవుతారు, యేసు ప్రభుని నమ్ముకుంటే మీ జీవితాలు మారిపోతాయి, మీ ఇంట్లో ఆస్తులు సమకూర్చబడతాయి, మీ అప్పులు తీరుతాయి, మీకున్న ప్రతి విధమైన సమస్యలు తొలగిపోతాయి. యేసు ప్రభు దగ్గర రండి అని చెప్తున్నారు కదా అని చెప్పే బోధ కాకుండా యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే శాంతి సమాధానం వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఆరోగ్యం వస్తుంది, పరలోకం వస్తుంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని ఏ బోధ ఎక్కడైతే బోధ చేస్తారో పరలోకం గురించి గుర్తు చేస్తూ, మారు మనసు రక్షణ గురించి గుర్తు చేస్తూ చెప్తారు, ఆ బోధను అనుసరించి దాని ప్రకారం ముందుకు సాగండి. అలా మీకు నచ్చిన బోధ మీకు ఇష్టమైన బోధ ప్రకారం మీరు వెళ్ళారా, ఖచ్చితంగా మీరు మీ గమ్యాన్ని చేరుకోకుండా మధ్యలో ఇరుక్కుంటూ మీరు ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మాటను బట్టి బైబుల్ ఏం చెప్తుందో గ్రహించండి. ఏ విధంగా జీవిస్తే పరలోకానికి వెళ్తాం, ఏది పాటిస్తే పరలోకానికి వెళ్తాం అనేది మీరు గ్రహించండి. పరలోకానికి వెళ్ళాలంటే రక్షణ, మారు మనసు ఉంటే సరిపోతుంది. ఎన్ని అవసరం, అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు ఇవన్నీ పరలోకానికి తీసుకెళ్ళవు. ప్రభుయే చెప్తున్నాడు కదా, ఆ దినమున ప్రభువా నీ నామములో నేను అద్భుతం చేయలేదా, నీ నామములో నేను దయ్యములు ఎల్లగొట్టలేదా, నీ నామములో అనేకులు నిన్ను స్వస్థత పరచలేదా, అక్రమం చేయవల్లారా నా ఇద్దరి నుంచి మీరు వెళ్ళిపోండి అంటాడు అనమాట యేసు ప్రభు. కాబట్టి మీరు మీ యొక్క ఆత్మీయ జీవితంలో సత్యవాక్కును గ్రహించండి. ఇందును బట్టి దేవుడు మిమ్మల్ని సత్య మార్గంలో నడిపించును గాక. ఆమెన్. ఈ మాటను బట్టి చెవి గలవాడు విని గ్రహించి సత్య మార్గంలోనే నడుచునుగాక, నిత్య జీవం పొందుకొందునుగాక, పరలోక రాజ్యము నువ్వు సాధించుకొందువుగాక, పరలోకంలో నీ జీవ గ్రంథులు నీ పేరు రాయబడి ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.